సో ముందుగా అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు మన రైతు మన నేస్తం అగ్రికల్చర్ ఛానల్. చాలా ధన్యవాదాలండి. ఈరోజు అయితే నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మన ఛానల్ అయితే 1K సబ్స్క్రైబర్స్ను కేవలం 2 నెలల్లో రీచ్ అయితే అయ్యింది. సో నన్ను ఆదరిస్తూ అంటే మన రైతు మన నేస్తం అగ్రికల్చర్ ఛానల్ని ఆదరిస్తున్న సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రేక్షకులకు మరియు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు మరియు రైతు సోదరులకు అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నా యూట్యూబ్ జర్నీ గురించి అయితే నేను ఒక చిన్న వీడియో చేయడం జరిగింది. దాన్ని ముందుగా చూడండి, లాస్ట్లో మళ్ళీ మనం మాట్లాడుకుందాం. అండి, చాలా రోజుల నుంచి అయితే నేను నా యూట్యూబ్ జర్నీ గురించి ఒక వీడియో చేద్దామని అనుకుంటున్నాను. చివరికి ఈరోజు ఈ విధంగా చేస్తున్నాను. సో మొదటగా వచ్చేసి నా పేరు వచ్చేసి కార్తీక్ అండి. మా స్వగ్రామం వచ్చేసి వరంగల్ హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం శనిగరం గ్రామం. అయితే నేను వచ్చేసి నా స్టడీ అయితే నాది బీటెక్ అయిపోయిన తర్వాత నేను బీటెక్ అయిపోయిన తర్వాత హైదరాబాద్కి వచ్చి కొన్ని కంపెనీలలో మామూలుగా డెస్క్టాప్ సపోర్ట్ ఇంజనీర్గా అట్లాంటి జాబులు కూడా చేశానండి, ఒక 18,000 20,000 వరకు. అయితే నాకు చిన్నప్పటి నుంచి వెళ్ళి వ్యవసాయంతో అనుబంధం ఉన్నది కాబట్టి నా మనసు ఎప్పుడు వ్యవసాయం వైపు లాగేది. అదేవిధంగా నేను చదువుకునేటప్పుడు కూడా మా నాన్న వ్యవసాయమే చేసేవాడు. మాకు కూడా ఒక 4 ఎకరాల భూమి ఉందండి ఊర్లో. అయితే నాకు చిన్నప్పటి నుంచి వెళ్ళి వాళ్ళతో పాటు నేను పొలం పనులకు వెళ్ళడం అవి చేయడం వల్ల నాకు ఇంట్రెస్ట్ అనేది వాటి మీద ఉండిపోయింది. సో తర్వాత నేను సిటీకి వచ్చిన తర్వాత కూడా జాబులు చేస్తుంటే నాకు మనశ్శాంతిగా లేకపోవడం, ఎందుకు నేను రైతుగా మారద్దు అనే ఉద్దేశంతో నాకైతే ఎప్పుడు ఎవరి కింద పనిచేసినా కూడా నాకు అసలు మానసిక ప్రశాంతత ఉండేది కాదు. ఎప్పుడైనా నేను పోయి పొలం పని ఇంటికాడ చూసుకున్నప్పుడు మళ్ళీ నేను ప్రశాంతంగా అసలు జీవించేవాడిని. సో అందులో భాగంగానే నాకు కొన్ని కంపెనీలలో ఒక 2 సంవత్సరాలు వర్క్ చేసిన. తర్వాత కరోనా మూమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ 1 సంవత్సరం బంద్ చేసిన. మళ్ళీ తర్వాత మళ్ళీ 2021లో మళ్ళీ జాబ్ చేసిన. నేను ఒక 20,000 రూపాయలు ఒక కంపెనీలో, కార్పొరేట్ కంపెనీలో ఐటీ ఇండస్ట్రీలో పనిచేసిన. తర్వాత నా మనసు ఇంకా ఈ వ్యవసాయ రంగం వైపే లాగడం వల్ల తర్వాత ఏమనుకున్నా అంటే నేను ఇంకో కంపెనీలో జాబ్ వచ్చిన తర్వాత ఒక పర్సనల్ లోన్ ప్లాన్ చేసుకొని ఒక డైరీ ఫామ్ అయితే పెట్టుకుందాం అనే ఉద్దేశంతోనే నేను మొదటగా హైదరాబాద్లో నాకు రూమ్ ఉండేదండి తార్నాకలో. సో అక్కడ నుంచి వెళ్ళి నేను ఇక్కడ షాద్నగర్లో నేను గూగుల్లో చూసి యూట్యూబ్లో చూసి ఇక్కడ షాద్నగర్లో ఇక్కడ ఆవులు బాగా పశుపోషణ చేస్తారు, అయితే ఇక్కడ దొరుకుతాయని అంటే నేను వచ్చి ఒకసారి ఒక హనుమాన్ క్యాటిల్ ఫామ్ అనే డైరీ ఫామ్ని అయితే విజిట్ చేసిన. సో అక్కడ పోయినప్పుడు నాకు ఆ వాతావరణం నచ్చడం, తర్వాత ఆ డైరీ రంగం, ఆ పశువులను చూసినప్పుడు నా మనసు ఇంకా ఎందుకు మనకు ఒక భూమి ఉంది, దానికి అనుబంధంగా ఒక పశుపోషణ అనేది చేసుకుంటే మనం హాయిగా ప్రశాంతంగా ఊళ్ళో జీవించవచ్చు కదా, మనం ఈ సిటీకి వచ్చి ఒకరి కింద పనిచేయడం ఇదంతా ఎందుకనే ఉద్దేశంతోనే నేను మా కుటుంబ సభ్యులతో అయితే చర్చించడం జరిగింది. అయితే దానిలో భాగంగా వాళ్ళు ఏమన్నారంటే ఇంకా నీకు మ్యారేజ్ కాలేదు, ఇప్పుడు ఈ ఆవుల ఫామ్ పెట్టుకుంటావు, డైరీ ఫామ్ పెట్టుకుంటావు అంటే అంటే మ్యారేజ్కి ఎవరు అమ్మాయిని అని వాళ్ళు నాకు నిరాకరించడం జరిగింది. అంటే మొత్తానికైతే నా డైరీ ఫామ్ పెడదాం అనుకునే ఆలోచన అయితే అక్కడితోనే ఆగిపోయింది, వాళ్ళు సహకరించడం వల్ల. సో దాని తర్వాత నేను వచ్చేసి మళ్ళీ వేరే జాబు చూద్దామని హైదరాబాద్కి వచ్చిన తర్వాత నాకు యూట్యూబ్లో సెర్చ్ చేస్తుంటే కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో మనం ఆవుల పట్ల వీడియోలు చేస్తారు కొంతమంది, అది చేస్తారు. అయితే నాకు ఇంతకుముందు పూర్వ అనుభవం, నేను బీటెక్ అయిపోయిన తర్వాత సినిమా ఇండస్ట్రీ కూడా నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉండేదండి. సో దానిలో భాగంగా నాకు కొంచెం కెమెరా అనుభవం ఇవి ఉండడం వల్ల సరే మనం ఎందుకు మన మనసులో ఉన్నటువంటి కోరికను చంపుకోవాలి, మనం ఇలా వీడియోలు ఎందుకు చేయొద్దనే ఉద్దేశంతోనే సరే మనం కూడా ఒక యూట్యూబ్ ఛానల్ పెడదాం, మనకు వీలైనప్పుడల్లా వెళ్ళి మనకి ఇక్కడ రంగారెడ్డి జిల్లాలో ఇప్పుడు హైదరాబాద్కు దగ్గరలో అయితే ఉన్నా, సో అక్కడికి వెళ్ళి మొదటగా స్టార్ట్ చేద్దామనే ఉద్దేశంతో నేను ఫస్ట్ అయితే ఈ యూట్యూబ్ ఛానల్ను మన రైతు మన నేస్తామని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఇక్కడ ఈ రంగారెడ్డి డిస్టిక్లో ఉన్నటువంటి డైరీ ఫామ్లను అయితే విజిట్ చేస్తూ నేను వీడియోలు చేశానండి మొదట్లో. అయితే నాకు ఇక్కడ ఈ రంగారెడ్డి డిస్టిక్లో ఉన్నటువంటి ఈ డైరీ ఫామ్లు విజిట్ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రశాంతమైన వాతావరణము, ఆ కల్మషం లేని రైతన్నల మనసులు చాలా బాగా ఇంకా నా మనసులోకి వెళ్ళిపోయినాయండి. సో దానివల్ల నేను కంప్లీట్గా నేను ఎప్పుడైనా ఈ యూట్యూబ్ ఛానల్ని రన్ చేయాలి, సో ఖచ్చితంగా వీడియోలు చేయాలి. ఇంకా అదేవిధంగా భగవంతుడు నాకు అవకాశం ఇచ్చినప్పుడు నేను కూడా డైరీ ఫామ్ పెట్టుకొని దానిలో కూడా సక్సెస్ అయ్యి నిరూపించాలి. ఇప్పుడు వద్దన్న వాళ్ళనే డైరీ ఫామ్ రంగం ఎందుకు లాస్ అవుతారు అనేది అన్న వాళ్ళ ముంగట మళ్ళీ నేను సక్సెస్ కావాలనే ఆలోచనతోనైతే ముందుకు సాగుతున్నానండి. సో మీ అందరి ఆశీస్సులు కనుక ఉన్నట్లయితే నేను ఇదే విధంగా నేను ఇంకా వీడియోలు చేస్తూనే మళ్ళీ నేను కుటుంబ సభ్యులను ఒప్పించే ప్రయత్నం అయితే చేస్తాను. సో చేసిన తర్వాత మళ్ళీ నేను డైరీ అయితే ఎప్పటికైనా నా కళ అండి, నా జీవిత కాలం కళ అది. నేను డైరీ ఫామ్లు పెట్టాలి, ఆవుల పోషణ చేయాలి, బర్రెల పోషణ ఆవుల పశుపోషణ ఖచ్చితంంగా చేయాలి. దాంతోపాటు అనుబంధంగా నాకున్నటువంటి 3-4 ఎకరాల భూమిలో నేను ప్రకృతి వ్యవసాయం చేస్తూ నేను హాయిగా జీవనం సాగించాలని అయితే నా జీవితకాలం అంతే. సరే భగవంతుని దయ వల్లనో అది ఏ విధంగానో సాకారం అవుతుందో లేదో చూద్దామండి. కాకపోతే మీ అందరి ఆశీస్సులు మాత్రం నన్ను ఆదరిస్తున్న మీ మన రైతు మన
నేస్తం అగ్రికల్చర్ ఛానల్ని ఆదరిస్తున్నా. మీ అందరు కూడా ఆశీస్సులు నాకు ఉంటాయని తప్పకుండా ఉంటాయి. ఖచ్చితంగా మీకు నా వీడియోలు నచ్చుతున్నాయి, కామెంట్ల రూపంలో కూడా తెలియజేస్తున్నారు. సో ఖచ్చితంగా నేను సక్సెస్ అవుతా. రేపు ఫ్యూచర్లో నేను కూడా ఒక డైరీ ఫామ్ను పెట్టి ఇప్పుడు తిరిగేటువంటి అనుభవం అనేది, ఈ వీడియోలు చేసేటువంటి అనుభవం కూడా నాకు చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు దాదాపుగా నేను ఒక 30-40 డైరీ ఫామ్లు విజిట్ చేసి వీడియోలు చేయడం జరిగింది. అయితే ఈ అనుభవం కూడా నాకు చాలా ఫ్యూచర్లో పెట్టినప్పుడు ఇది వృధా కాదండి. సో ఖచ్చితంగా నేను డైరీ ఫామ్ను పెట్టి మళ్ళీ నేను సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ నా డైరీలో కూడా వీడియో చేసి ఖచ్చితంగా మిమ్మల్ని అలరిస్తాను మీకు. సో నన్ను ఆదరించి మరియు నాకు అవకాశం ఇచ్చి ఇంతవరకు నాకు వీడియోలు చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చి మీ డైరీలో చేసినటువంటి రైతన్నలకు ధన్యవాదాలు. మరియు అదేవిధంగా నా వీడియోలు చూస్తూ నాకు అప్రిషియేషన్ చేస్తున్నటువంటి ప్రేక్షకులకు కూడా నా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు. నేను ఎప్పటికైనా ఒక రైతు బిడ్డ అక్కడ అంటే మనకు ఒకటి ఉందండి నానుడి, జై జవాన్ జై కిసాన్ అని. సో మనకు అక్కడ బార్డర్లో ఉన్నటువంటి ఒక సైనికుడు, దేశ రక్షకుడుగా ఉన్నటువంటి సైనికుడు మనకు కాపలా ఉంటేనే మన దేశంలో ఉన్నటువంటి ప్రజలు మనశ్శాంతిగా ఈరోజు మనం రాత్రి అయినా ఎప్పుడైనా మనం పడుకోగలుగుతున్నాం ప్రశాంతంగా హాయిగా మన గుండెల మీద చేసుకొని. అదేవిధంగా మనకు మన నోటికాడికి బుక్కడి మెతుకులు రావాలంటే ఒక రైతన్న కూడా కష్టపడి ఎంతో కష్టపడి తన ఎండనక వాననక కష్టపడి పండించి మన నోటి దగ్గర తెచ్చి పెడుతున్నానండి. సో అటువంటి రైతన్నలు ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలి. అదేవిధంగా నేను కూడా ఫ్యూచర్లో రైతన్నగా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో ప్రస్తుతానికైతే నేను ఈ వీడియోల కోసం వాడుతున్నటువంటి ఈక్విప్మెంట్ను కూడా మీకు పరిచయం చేస్తానండి. ఈ ట్రైప్యాడ్ అండి. ఇది వచ్చేసి నేను అమెజాన్లో 1500కు తీసుకోవడం జరిగింది, డిజిటెక్ వాళ్ళది. అయితే ఈ ట్రైప్యాడ్కు నా దగ్గర ఉన్నటువంటి ఈ మొబైల్ రెడ్మీ 9 పవర్ అండి. ఈ 9 పవర్ను నేను ఇలా ఈ ట్రైప్యాడ్కి ఇట్లా ఫిక్స్ చేసుకొని నేను ఇక్కడ ఆవుల దగ్గర కానీ వ్యవసాయ క్షేత్రాల్లో కానీ ఇట్లా వీడియోలు చేస్తూ ఇంటర్వ్యూలు చేస్తానండి. సో ఒకసారి రైతన్నతో ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఇట్లా ట్రైప్యాడ్ని ఇట్లా క్లోజ్ చేసుకొని మనకు వేరే అంటే ఇట్లా ప్యానింగ్ షాట్లు కానీ ఇవి అయితే నేను దీంతో అయితే తీసుకుంటానండి. ప్రస్తుతానికైతే ఈ ఈక్విప్మెంట్ని అయితే నేను వాడతానండి. దీంతో పాటు నాకు ఇప్పుడు కంపెనీలో పనిచేసినటువంటి అనుభవంలో భాగంగా నేను ఒక ల్యాప్టాప్ను సెకండ్ హ్యాండ్లో పర్చేజ్ చేయడం జరిగింది. ఆ ల్యాప్టాప్లో ఈ వీడియోలన్నీ తీసిన తర్వాత ఎడిటింగ్ చేసి అప్పుడు మీకు యూట్యూబ్లో అప్లోడ్ చేయడం అయితే ప్రస్తుతానికైతే జరుగుతుందండి. దాంతోపాటు ఒక బోయా M1 మైక్ కూడా తీసుకున్నానండి. ఇది వచ్చేసి నాకు అమెజాన్లో 800 రూపాయలు పడింది. సో ఇదండి ఇప్పుడు ప్రజెంట్ అయితే నా దగ్గర ఉన్నటువంటి ఈక్విప్మెంటు. సో చూసారు కదండి నా యూట్యూబ్ జర్నీ గురించి అయితే మీకు వీడియో నాకు తెలిసి ఎలా అనిపించిందో మీకైతే బాగా నచ్చి ఉంటుంది. సో అదండి ప్రస్తుత పరిస్థితి. ఒక రైతు మరొక రైతుకు అమ్మాయిని ఇచ్చి మ్యారేజ్ చేయడానికి చాలా వెనుకడుగు వేస్తున్నాడు. ఎందుకు అని అంటే దానికి కూడా ఆ రైతు యొక్క బాధను మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఎందుకు అని అంటే తను ఒక 15-20 సంవత్సరాల నుంచి వెళ్ళి ఒక భూమిని నమ్ముకొని కష్టపడుతూ వస్తున్నాడు. కానీ తనకు లాభం ఏం మిగలట్లేదు. ఇప్పుడు ఈ రోజుల్లో మనం కనుక చూసుకున్నట్లయితే వాటర్ ఉన్నాయి మన దగ్గర బాగానే. సరే గత ప్రభుత్వాల కంటే ఈ ప్రభుత్వాలు కొంచెం వాటర్ సప్లై మెరుగుపరచవచ్చు. కానీ మనకు ఇంకా రైతులు ఇంకా పథకాలు ఇంప్లిమెంట్ చేసింది గవర్నమెంట్ చేసింది, కానీ మనకి ఇంకా రైతులు ఆత్మహత్యలకు గురవుతున్నారు. దానికి కారణం ఏంటంటే పెట్టుబడి వ్యయం అనేది చాలా పెరిగిపోతుంది. సో దానివల్లనే రైతుకు లాస్ట్కి వచ్చే వరకు లాభం ఏమి రావట్లేదు. ఇలా ఒక రైతుకు లాభం రావట్లేదు కాబట్టి ఒక రైతు మరొక రైతుకు ఇప్పుడు అమ్మాయిని ఇవ్వాలంటే చాలా వెనుకడుగు వేస్తున్నాడు. సో ఇది గమనించుకోదగ్గ విషయం. నేను రైతు సోదరులకు ఒకటే చెప్పదలుచుకున్నాను, ఎప్పటికీ ఒకే పరిస్థితులు ఉన్నాయండి. టెక్నాలజీస్ మారినాయి. ఒకప్పటిలాగా ఇప్పటి ఫార్మింగ్కు చాలా తేడా ఉంది. ఇప్పుడు డబ్బులున్న వాళ్ళు కూడా చాలామంది మనం ఫామ్ హౌస్లా కట్టుకొని వాళ్ళు అనుభవం ఉన్న రైతుల కంటే ఎక్కువగా పండించి లాభాలు తీస్తున్నారు. సో అది ఏ విధంగా సాధ్యపడుతుంది అంటే వాళ్ళు ఒక స్టడీ చేస్తున్నారు. అంటే ఇప్పుడు యూట్యూబ్లో సోషల్ మీడియా వచ్చింది, మనకు యూట్యూబ్లో ఒక రైతు యొక్క అనుభవం ఎట్లా పెట్టిండు, ఎట్లా సాగు చేసిండు అనే దాని గురించి అప్గ్రేడ్ అయ్యి వాళ్ళు ఇంకా మంచి మెరుగైన పద్ధతుల ద్వారా వాళ్ళు పంట సాగు చేసి వాళ్ళు మామూలుగా మనకు అనుభవజ్ఞులైన రైతుల కంటే కూడా ఎక్కువ లాభాలు పొందుతున్నారు. సో రైతు సోదరులకు నేను ఒకటే చెప్పదలుచుకున్నాను,
గత రోజుల్లో అంటే ఒక రైతు యొక్క అనుభవం మరొక రైతు తెలుసుకోవాలంటే అతని ఫిజికల్గా అంటే మనం ఒక రైతు ఇంకొక రైతు కలిస్తేనే అప్పుడు మనం ఒక రైతు అనుభవం ఇంకో రైతు తెలుసుకునేవాడు, లేదంటే మన ఊరిలో ఉన్నటువంటి చుట్టుముట్టు ఉన్న రైతులు చెప్తే తెలుసుకున్నాం. కానీ ఇప్పుడు అలా కాదండి. మనకు ఒక సోషల్ మీడియా వేదిక అనేది అంటే ఒక యూట్యూబ్ అనేది అయితే మనకు అందుబాటులోకి వచ్చింది. ఈ రోజుల్లో మనం ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ అయితే అవైలబుల్గా ఉంది, టచ్ ఫోను. సో మనకు అందులో చూడండి చాలామంది యూట్యూబర్స్ అయితే వీడియోలు చేస్తున్నారు. ఇప్పుడు మనకు ఏ పంటల గురించి అయినా, వరి అయినా, మిరప అయినా, లేదంటే పశుపోషణ అయినా, లేదంటే కోళ్ళ పెంపకం అయినా, లేదంటే మనకు చేపల పెంపకం అయినా, ఎలాంటి ఫార్మింగ్ గురించి అయినా చాలామంది యూట్యూబర్స్ అయితే వాళ్ళు ఉత్సాహంతో చాలా మంచి ఫీల్డ్ విజిట్ చేసి వీడియోలు అయితే చేయడం జరుగుతుంది మనలాగానే. సో అది గమనించండి. మీకంటే పని ఉంటుంది, పని ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు ఏదో మధ్యాహ్నం టైంలో ఒక గంట సేదతీరే టైంలో, మీరు అన్నం తిని సేదతీరే టైంలో నార్మల్గా ఫోన్ ఆన్ చేసుకొని ఈ మనకు పనికిరాని ఈ రాజకీయాల గురించి కానీ వాటి గురించి కానీ పట్టించుకోకుండా ఫార్మింగ్లో ఎటువంటి టెక్నాలజీ అప్గ్రేడ్ అవుతుంది, ఇంకా ఎటువంటి మందులు స్ప్రే చేస్తున్నారు, ఏ రైతు ఏది స్ప్రే చేయడం వల్ల నష్టపోయాడు, ఏ రైతు ఏది స్ప్రే చేయడం వల్ల సక్సెస్ అయ్యాడు ఒక పంటలో అనేది అయితే మీరు గమనించుకొని పనికిమాలిన రాజకీయాల గురించి మనకు అవసరం లేదండి. వాటి వల్ల మనకు ఎన్ని పథకాలు వాళ్ళు ఇంప్లిమెంట్ చేసినప్పటికీ ఒక రైతుల ఆత్మహత్యలు అయితే ఆగట్లేదు, ఇది గమనించగలరు. సో వారి కోసం వాళ్ళు కేవలం ఓటు బ్యాంకింగ్ కోసం వాళ్ళు రాజకీయాలు చేసి రైతులకు అది చేస్తాను ఇది చేస్తానని ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అయినా ఏ గవర్నమెంట్ అయినా అదే చెప్తుంది తప్ప ఒక రైతుకు ఎటువంటి పథకాలు ఇంప్లిమెంట్ చేస్తే రైతుల ఆత్మహత్యలు ఆగుతాయి అనేది ఇంతవరకు ఏ ప్రభుత్వాలు కూడా చేయలేదండి. చేయలేదు కూడా వాళ్ళకు సాధ్యపడదు. ఎందుకంటే వాళ్ళకు కేవలం రైతులు కాదు, ఇంకా మిగతా ఇండస్ట్రీస్, కార్పొరేట్ కంపెనీలు కూడా వాళ్ళకి ఇంపార్టెంట్, వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఇంపార్టెంట్, వాళ్ళకు పవర్ అనేది ఇంపార్టెంట్. కాబట్టి వాళ్ళు ఏదో పై మంత్రంగా ఆ పథకాలు ఈ పథకాలు ఇంప్లిమెంట్ చేస్తే తప్ప ఈ రైతుకు ఏమీ చేయలేరు పూర్తిగా. సో వాళ్ళు ఎలాగూ చేయలేరు కాబట్టి మనం ఎలా అభివృద్ధి అంటే ఎలా మనం సక్సెస్ కావాలి ఒక పనిలో, వాళ్ళు రాజకీయంలో ఏ విధంగా సక్సెస్ అవుతున్నారు, ఒక బిజినెస్ మ్యాన్ ఒక బిజినెస్లో ఎలా సక్సెస్ అవుతున్నాడు, అదేవిధంగా ఒక రైతు ఎలా సక్సెస్ కావాలి. గతంలో కంటే ఇప్పుడు యూట్యూబ్ అనేది ఉంది, చాలామంది ఫీల్డ్ విజిట్ చేసి చాలా పంటల గురించి చెప్తున్నారు. కాబట్టి అతను ఎలా సక్సెస్ అయ్యాడు, ఏమేమి వాడాడు, మందులు స్ప్రే చేశాడు, ఇవన్నీ మీకు యూట్యూబ్లో అయితే చాలామంది పెట్టడం జరుగుతుంది. దాన్ని గమనించి సరైన పద్ధతిలో సేంద్రియ పద్ధతిలో, అదేవిధంగా కాంప్లెక్స్ ఎరువులు వాడితే ఎంత మోతాదులో వాడాలి, ఏం అవసరమైనప్పుడు ఏం వాడాలి, ఇవన్నీ మనకు యూట్యూబ్ వేదికగా చాలామంది యూట్యూబర్స్ వీడియోలు చేసి పెడుతున్నారు. రైతన్నలు గమనించి అవి వాళ్ళ సమాచారం అయితే ఒక రైతు యొక్క సమాచారాన్ని సేకరించి మరొక రైతుకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్ను వాళ్ళ ఇంట్రెస్ట్ కోసం ఏదో కోసం అయితే క్రియేట్ చేస్తున్నారు. సరే, ఎవరి ఇంట్రెస్ట్ కోసం వాళ్ళు కొంతమంది ఫోటోలు అంటే వీడియోలు అంటే ఇలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కావాలని పచ్చదనాన్ని చూపిద్దామని ప్రకృతిని వాళ్ళు వీడియోలు తీస్తున్నారు. చాలామంది రైతులు కూడా వాళ్ళు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి తన ఫీల్డ్ విజిట్ ఓన్లీ తన ఫీల్డ్నే చూపించే యూట్యూబర్స్ కూడా ఉన్నారు. చూడండి ఒకసారి మీరు ఆ యూట్యూబ్లో వాళ్ళు ఏం చెప్తున్నారు, దాని ప్రకారం మీరు ఫాలో అయ్యి చేసుకుంటే ఖచ్చితంగా లాభాలు అయితే ఇప్పుడు ఇది మనం కష్టపడి సంపాదించుకున్న రూపాయి అండి. నాకు ఇది పైసల గురించి మాట్లాడుతుంటే ఒక డైలాగ్ గుర్తుకొస్తుంది పుష్ప మూవీలోది. సో లాస్ట్లో అల్లు అర్జున్ అంటాడు, ఈ సొంత పొగురుతో పెరిగిన బ్రాండ్ ఇది అంటాడు. అంటే ఆ డైలాగ్ ఎందుకంటే అతను కష్టపడి సొంత పొగురుతో అంటే ఇవ్వాల ఆధారం లేకుండా తన తెలివితోనే తను పెరిగి ఒక పెద్ద సామ్రాజ్యాన్ని అయితే సృష్టించగలిగిండు. ఒక 10 మందిని శాసించే స్థాయికి అయితే ఆ సినిమాలో మనకు చూపించడం జరిగింది. సుకుమార్ గారు డైరెక్టర్ గారు చాలా మంచిగా. సో అదేవిధంగా సొంతంగా మనం కష్టపడి వ్యవసాయం చేసుకొని మన కాళ్ళ మీద మనం నిలబడి మనం సంపాదించే ప్రతి ఒక్క రూపాయిను ఆస్వాదిస్తూ మనం ఖర్చు పెట్టుకోగలుగుతాం. అదే మనకు జాబ్స్లో కనుక చూసుకున్నట్లే ఏదో ప్రెజర్తో గురయ్యి అట్లా పైసలు సంపాదించి మళ్ళీ అవి ఖర్చు పెట్టుకోవాలంటే అయ్యో నేను ఇన్ని ఖర్చు పెడితే ఈ మిగులుతాయి అని లెక్కలేసుకొని నెలకు వచ్చే జీవితంతో దాన్ని ఖర్చు పెట్టే అట్లా చేసుకునే వాళ్ళు ఆనందం లేకుండా అసలు జీవితానికి ఆనందాన్ని అనేది కరువైన వాళ్ళు చాలామందిని మనం చూస్తున్నాం. సో అలా కాకుండా మనం సొంతంగా కష్టపడుతున్నాం, మనం సంపాదించే ప్రతి ఒక్క రూపాయి చాలా సంతోషంగా ఖర్చు పెట్టుకోగలుగుతాం. నేను కూడా చాలాసార్లు మీకు యూట్యూబ్ వీడియోలో కూడా చెప్పాను, ఐటీ సెక్టర్లో చిన్న జాబ్ చేసినప్పుడు ఇప్పుడు నెలకు ఎంత మిగిలినా అప్పుడు ఒక జీవోత్సవంలాగా నాకు ఏం ఖర్చు పెట్టినా ఉండేది కాదు. సో అదే నేను ఒక వ్యవసాయ మార్కెట్కి పోయి నా సరుకును అమ్ముకున్నప్పుడు ఆ వచ్చినటువంటి ఆ రోజు కనుక చూస్తే నేను ఒక హోటల్కి పోయి ఏదైనా తిన్నా కానీ ఆ రోజు పొందిన ఆనందం కానీ నేను జీవితంలో ఎప్పటికీ పొందలేనండి. అట్లాంటి నేను ఎంత 5 స్టార్ హోటల్కి పోయి మళ్ళీ పోయి ఫుడ్ తిన్నా కూడా ఆ వ్యవసాయ అనుబంధంతో వచ్చిన డబ్బులతోని నేను ఆ రోజు ఒక హోటల్కి పోయి తింటే ఆనందం నాకు అది చెప్పలేనండి ఆ సంతోషాన్ని. సో అదండి, ఖచ్చితంగా
వ్యవసాయం అనేది కూడా చాలామంది డబ్బుల కోసం కూడా చేయరండి, ప్యాషన్ ఉంటుంది వాళ్ళ లోపల ఏదో ఒకటి. దీనితో పాటు సరే తన కుటుంబం గడవాలనుకుంటే ఏదో పశుపోషణ ఇంకా వేరే బిజినెస్ ఏదో ఒకటి పాటు చేసుకుంటారు. ఖచ్చితంగా అవసరం ఉంది, మనకు డబ్బులు అవసరం అంటే దానికి తోడుగా ఇంకేదో ఒకటి పెట్టుకోవడానికి అయితే ప్రయత్నం చేస్తారు, ఎవరు ఊరుకోరు. సో ఫార్మింగ్ చేసే వాళ్ళని కూడా దయచేసి చూస్తున్న రైతన్నలు కూడా మీ కుమారులు కానీ లేదంటే మనకు లేడీస్ కూడా చాలామంది ఇటు మిర్చి పంటల వైపు కూడా చాలామంది మనం మహబూబాద్ ఇటు ఈ ఏరియాలో చూసుకున్నట్లయితే చాలామంది వాళ్ళు లేడీస్ కూడా మిర్చి సాగు చేస్తూ చాలా మంచి లాభాలు పొందుతున్నారు. సో ఎవరైనా సరే వ్యవసాయం చేసే వాళ్ళని ఆపకండి, ఎందుకంటే మనకు ముందు తరాలలో వ్యవసాయం చేసే వాళ్ళే కరువైపోతున్నారు. సో ఇది ఇట్లనే కొనసాగాలి చైన్ సిస్టమ్ అంటే ఖచ్చితంగా ఎవరో ఒకరు మన ఫ్యామిలీలో ఒక 2-3 ఉంటే అందులో ఒకరు ఫార్మింగ్ చేస్తారంటే వాళ్ళని చేయనివ్వండి, మిగతా వాళ్ళు జాబ్ చేసుకుంటే వాళ్ళ ఇంట్రెస్ట్ అది వాళ్ళు చేసుకుంటారు. సో ఇదండి నేను చెప్పుకోదలుచు. దయచేసి వ్యవసాయాన్ని మనం వ్యవసాయంతోనే ముడిపడి ఉన్న మన పల్లెలు పట్టుకొమ్ము లాంటి, అదేవిధంగా వ్యవసాయమే మనకు 70% అనేది భారతదేశంలో ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు రాను రియల్ ఎస్టేట్ అనేది కానీ తగ్గిపోతుంది. సో అందుకని ఎవరైతే ఫార్మింగ్ చేస్తారనుకుంటారో వాళ్ళని ఖచ్చితంగా నిరుత్సాహపరచకండి. ఇది నేను లాస్ట్ ఫైనల్గా చెప్పేది. ఫార్మింగ్ చేయనివ్వండి, ఖచ్చితంగా వాళ్ళు సక్సెస్ అవుతారు. సరే సక్సెస్ కాకపోయినా కూడా వాళ్ళు సంపాదించుకుంటే ఒక 100 రూపాయలు పెట్టుబడి పెడితే ఒక 120 రూపాయలు, ఒక 20 రూపాయల లాభంతో ఒక సంవత్సరం వస్తుంది కావచ్చు. కానీ ఆ 20 రూపాయలను వాళ్ళు చాలా సంతోషంగా ఖర్చు పెట్టుకుంటారు, చాలా ఆనందంతో అయితే జీవించగలుగుతారు. ఇది మాత్రం నేను నమ్మకంగా చెప్పగలుగుతానండి. ఎందుకంటే అట్లాంటి డబ్బులు కూడా నేను అనుభవించిన. జాబ్ చేసినప్పుడు పైసలు తీసుకున్నా, ఇటు ఫార్మింగ్ చేసినప్పుడు కూడా నేను ఒక మార్కెట్కి పోయి ఖర్చు పెట్టుకున్న, తిన్నప్పుడు ఆనందం నేను అన్నీ అనుభవించినండి కాబట్టి చెప్తున్నా. లాభం రాకపోయినా కూడా కష్టపడి సంపాదించుకొని దాన్ని అనుభవించే ఆనందం అనేది చాలామంది కోరుకుంటారు. సో అటువంటి వాళ్ళని నిరుత్సాహపరచకండి. అదేవిధంగా నేను ఇంకొక విషయం కూడా మీకు చెప్పదలుచుకున్నానండి. ప్రతి ఒక్క రైతు, చిన్న సన్నకారు రైతుల దగ్గర నుంచి వెళ్ళి మనకు పెద్ద రైతుల దాకా, అంటే 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్నటువంటి రైతుల దాకా ఖచ్చితంగా మీరైతే పశుపోషణ అనేది కంపల్సరీ చేపట్టండి. మనకు ఒక ఆవు అనేది పెంచుకున్నట్లయితే మనకు అది చాలా విధాలుగా ఉపయోగపడుతుంది. ఈ రోజుల్లో మనం ఆవు మూత్రంతో కానీ దాని పేడతో కానీ తయారయ్యే కెమికల్స్, మనం ఏ రోగం వచ్చినా హాస్పిటల్కి వెళ్తాం, బట్ మనకు ఇంగ్లీష్ మందులు ఇవ్వగానే ఒక పెట్టె తీసుకొచ్చుకుంటాం, వేసుకుంటూ. కానీ దేంతో తయారు చేశారు, ఏ ఇంగ్రీడియంట్స్ వాడారు అనేది అయితే మనం గమనించినట్లయితే మనకు చాలా కెమికల్స్, వనమూలికలు అనేది అయితే మన పొలాల్లోనే మన ఇంటి దగ్గర ఉన్నటువంటి వాళ్ళ ఆకులు, వాటి పసరు ద్వారానే వాళ్ళు కెమికల్స్ చేయడం అయితే జరుగుతుంది. మరి మన దగ్గర ఉన్నటువంటి కెమికల్స్ అంటే ప్రకృతి వనమూలికలను మనం ఉపయోగించుకోకుండా మళ్ళీ పోయి ఇంగ్లీష్ మందులు కొనుక్కొని అయితే మనం వాడడం జరుగుతుంది ఈ రోజుల్లో. సో తెలుసుకోండి, మీ పూర్వీకులు ఎవరైనా కనుక ఉన్నట్లయితే మీరు ప్రకృతిగా అంటే మీరు వనమూలికల ద్వారా నయం చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ జ్వరం వచ్చింది అనుకోండి, మనకు మన అమ్మమ్మ వాళ్ళు కానీ నానమ్మ వాళ్ళు కానీ ఇట్లాంటి వాయిలాకులు, జామాయిలాకులు వేసి అప్పుడు మనకు స్నానం చేసుకుంటే తగ్గిపోద్దని అయితే చూపించారు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి తెలిసిందే జండుబాం అనేది అయితే ఖచ్చితంగా జామాయిలాకుల నుంచి అయితే తయారవుతుంది. మీరు స్మెల్ చూసినా కూడా వస్తుంది. సో అటువంటి అంటే అదేవిధంగా పంటలకు మనకు చీడపీడలు వ్యాపించకుండా ఉండాలంటే మరి ఖచ్చితంగా పశుపోషణ చేసుకున్నట్లయితే మనకు ఆ పశువుల ద్వారా వచ్చినటువంటి గోమూత్రం కానీ ఆవు పేడ కానీ దాన్ని విరివిగా మనం ఫస్ట్ మన పంట పొలాలలో దాన్ని అత్యధిక శాతంలో ఇచ్చుకున్నట్లయితే మనకి కాంప్లెక్స్ ఎరువులు వాడాల్సిన పరిస్థితి అయితే మనకు రాదు. సో ఖచ్చితంగా పశుపోషణ అయితే ప్రతి ఒక్క రైతు చేపట్టడానికైతే ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. కాంప్లెక్స్ ఎరువులు తగ్గించుకున్న వాళ్ళు అవుతారు. అదేవిధంగా పెట్టుబడి ఖర్చు కూడా మనకు చాలా వరకు మిగులుతుంది ఈ పశుపోషణ చేసుకోవడం వల్ల. అదేవిధంగా మన ఆరోగ్యం కూడా చాలా మంచిగా ఉంటుంది వాటి పాల ద్వారా. ఇది కూడా గమనించుకొని రైతు సోదరులు ఖచ్చితంగా పశుపోషణ అయితే చేపట్టగలరు. అట్లీస్ట్ ఒక ఆవు 2 ఆవులన్నా మీ ఇంటి మందం మీరు పెంచుకొని మీకున్నటువంటి ఫీల్డ్లో దాని పేడను మూత్రాన్ని వినియోగిస్తూ మరియు మీరు అదే పాలు తాగినట్లయితే కూడా మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఇది కూడా గమనించి రైతులు పశుపోషణ చేపట్టాలని మన రైతు మన నేస్తం ఛానల్ తరపున నేను ఒక చిన్న విన్నపంగా రైతన్నలకు తెలియజేస్తున్నాను, గమనించగలరు. ఇంకా యూట్యూబ్ నాలాంటి వాళ్ళు ఎంతోమంది స్టార్ట్ చేశారు యూట్యూబ్స్, వాళ్ళందరికీ కూడా
మీరు చాలా అంటే మీకు పనులు ఉన్నప్పటికీ ఎంతో కొంత ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు వాళ్ళు వీడియో చేసుకోవడానికి వచ్చినప్పుడు మీ అనుభవాన్ని తెలియజేసి తోటి రైతులకు కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి తప్పకుండా ఇది ఒకటి మనసులో పెట్టుకోగలరు. అదేవిధంగా యూట్యూబర్స్కు సహకరించగలరు. ఇది నేను చెప్పదలుచుకున్న విషయం అండి. అలాగే ఇంకా మీరు ఇలాగే ఆదరిస్తే నా ఛానల్ను ఇంకా ముందుకు తీసుకుపోయి ఇంకా అన్ని రకాల పంటల సాగు కానీ, ఈ చేపల పెంపకం కానీ, లేదంటే పశుపోషణ కానీ వీటిలో ఇంకా చాలా మంచిగా వీడియోలు తీసి ప్రతి ఒక్క రైతు యొక్క అనుభవాన్ని అయితే మీ ముందుకు తీసుకురావడానికి అయితే నేను ప్రయత్నం చేస్తానండి. చాలా ధన్యవాదాలండి రైతు సోదరులందరికీ. ఉంటున్నానండి. నమస్కారం.